దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడండి. యథార్థత కలిగి ఉంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుణ్ణి ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థవంతులను దేవుడు త్రోసివేయడంటండి. యథార్థత అంటే ఏమిటంటే, హృదయములో ఏముంటుందో మన నోట్లో కూడా అదే ఉంటుంది. మన మాటల్లో కూడా, మన ఆలోచనలు, మన క్రియలు కూడా అవి చేస్తామండి. మన హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, మన అంతరంగము ఏ విధంగా ఉంటుందో, మన మాటలు కూడా అలాగే ఉండాలి. మన క్రియలు కూడా అలాగే ఉంటే వారిని యథార్థవంతులు అంటారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ దినాల్లో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనుషుల్లో యథార్థత అనేది కరువైపోయిందండి. చాలామంది ప్రజల్లో యథార్థత లేదండి. బిలీవర్స్ అయ్యే క్రైస్తవుల్లో కూడా యథార్థత లేదు ఈ రోజుల్లో. ఇక అన్ని జనులు అంటే చెప్పాల్సిన పనే లేదు. యథార్థత లేదు. చాలా తక్కువ మందిలో యథార్థత కనపడతారు. అన్ని జనుల్లో కూడా యథార్థవంతులు ఉంటారండి. క్రైస్తవులు యథార్థవంతులు ఉంటారండి. యథార్థత అనేది చాలా తక్కువగా ఉంది. ఈ రోజుల్లో 3 రకాలుగా ఆలోచిస్తున్నారు మనుషులు. అంతరంగ ఆలోచనలు ఒక రకంగా ఉంటున్నాయి. నోటితో ఒకటి మాట్లాడుతున్నాడు, చేసే క్రియలు వేరేగా ఉంటున్నాయి. 3 రకాలుగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. 3 టైప్స్గా ఉంటున్నారు. అది దేవునికి ఇష్టం ఉండదు. ప్రియమైనటువంటి ప్రజలారు, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది, యథార్థవంతుని దేవుడు త్రోసివేయడండి. ఒకవేళ నువ్వు యథార్థత లేకుండా ఉన్నావేమో, సహోదరుడా, సహోదరి, ఆలోచించుకోనండి. మీ జీవితాలను మీరు పరిశీలించుకోనండి. నీ హృదయంలో ఆలోచనల ప్రకారం నీవు నడుచుకుంటున్నావా? నీ హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారమే నువ్వు మాట్లాడుతున్నావా? నీ మాటల్లోనూ, నీ క్రియల్లోనూ నీ ఆలోచనను ఏకీభవిస్తున్నాయా? ఒకటిగానే ఉంటున్నాయా? ఒకటి ఆలోచించి పైకి ఇంకోటి మాట్లాడి వేరే క్రియలు చేస్తూ దేవునికి దూరంగా ఉండి ఆయాసంగా బ్రతుకుతున్నావేమో, పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. యథార్థవంతులను ఆయన త్రోసివేయడండి. యథార్థవంతులకు ఆయన కృప చూపిస్తాడు. వారిని వర్ధిల్ల చేస్తాడు. వారి బిడ్డలను దీవిస్తాడు. వారి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడండి. మనలో యథార్థత అనేది ఉండాలి. యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడని దేవుడు. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరి, సహోదరులారా, యథార్థత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. యథార్థత ఉండుటకు ప్రయత్నం చేయండి. యథార్థత ఉన్నప్పుడు కొంచెం కష్టాలు ఎదురవుతాయి, కొంచెం శ్రమ కలుగుతుంది, కొన్ని బాధలు వస్తాయి. అయినను జ్ఞానము కలిగి, వివేచన కలిగి, యథార్థత కలిగి మీరు కానీ నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మెండైన దీవెనలు మీరు పొందుకుంటారు. దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెన మీ మీదకు వచ్చి మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు నిత్య ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఈ దినము నుంచి యథార్థత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. దేవుని యొక్క కృపను పొందుకొని మీరు దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.